విశాఖ టెస్ట్ మనదేనా? 2 రోజుల ఆట చూస్తే మనోళ్లే మొనగాళ్ళు అనిపిస్తుంది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులు చేసింది. రెండో రోజు మార్నింగ్ సెషన్లోనే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ టీం సాయంత్రానికే చాప చుట్టేసింది. పేస్ బౌలర్ బుమ్రా నిప్పులు చెరిగాడు. 16 ఓవర్లు వేసి 6 వికెట్లు పడగొట్టాడు. 114 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్ అతి కష్టం మీద 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత ఓపెనర్లు వికెట్ పడకుండా జాగ్రత్త పడారు. విశాఖ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ క్రావ్లీ 76 టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ 47 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది. 396 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ బ్యాటర్లలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండరన్స్, షోయిబ్ బషీర్, రెహాన్ అహ్మద్ తలో 3 వికెట్లు తీయగా టామ్ హార్డ్లీ 1 వికెట్ తీశాడు. వైజాగ్ టెస్టులో మూడో రోజైన ఇవాళ మన ఆటగాళ్లు ఎలా ఆడతారనేది కీలకంగా మారింది. ఇక హైదరాబాద్ టెస్టులోనూ తొలుత అద్భుతంగా ఆడిన తర్వాత చేజేతుల మ్యాచ్ను జారవిడుచుకున్నారు. అలా జారకుండా టీమిండియా జాగ్రత్త పడుతుందా? రెండో ఇన్నింగ్స్ ను ఫ్రెష్ గా మొదలుపెట్టి ఇవాళంతా ఆడితే భారీ స్కోర్ సాధ్యమవుతుందా? ఇక ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యం ఉంది. మొత్తంగా 300 రన్స్ చేయగలిగిన లీడ్తో కలుపుకొని ఇంగ్లాండ్పై ఒత్తిడి పెరుగుతుంది. మరో 2 రోజుల వరకు మ్యాచ్ ఉంటుంది. 10 వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు.